ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారంతా? ప్రతి ఒక్కరు బాగున్నారని ఆశిస్తున్నాను. ప్రభు పేరిట మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎందుకు నేను సాతాన్ని ఓడించలేకపోతున్నాను, ఎందుకు సాతాన్ని నేను జయించలేకపోతున్నాను, ఎందుకు ప్రతి శోధనలో నేను పడిపోతున్నాను, నేను ఈ పాపంలో నుండి బయటకు రాలేనా, నాకు వచ్చే ఈ ఆకర్షణ నుండి నేను తప్పించుకోలేనా, నేను దేవునికి దగ్గరగా జీవించాలని ఎంత ప్రయత్నించినా ఈ పాపంలో నేను పడిపోతున్నాను, ఎందుకు నేను ఈ శోధనలో పడిపోతున్నాననే ఆ ప్రశ్న అందరికీ ఉంటుంది. ఈరోజు ఈ వీడియో చూస్తున్న నీకు కూడా ఈ ప్రశ్న ఉండొచ్చు, ఎందుకు నేను శోధనల మీద సాతాను మీద జయం పొందలేకపోతున్నాను అని. అయితే ఒక విషయాన్ని మేము ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. మొదటిగా సాతానును మనం ఎదిరించాలి. ఖచ్చితంగా మనం ఎదిరించగలం. ఈ లోకమంతా కూడా రంగులమయంగా ఉండి ఆకర్షణలతో నిండి ఉండి ఏదో ఒక ఆకర్షణ ద్వారా ఏదో ఒక శోధన ద్వారా నిన్ను సాతాను లోపరుచుకుంటూ ఉంటుంది. ఆ శోధనల ద్వారా ఆకర్షణల ద్వారా సాతాను నిన్ను లోపరుచుకోవాలని పోరాడినప్పుడు నీవు కూడా సాతానుతో పోరాడాలి, సాతానుని ఎదిరించాలి. అప్పుడే నీవు శోధనలో పడకుండా ఉంటావు. ఆనాడు ప్రభు శిష్యులతో కూడా మీరు శోధనలో పడకుండా ఉండాలంటే ముఖ్యంగా మీరు ప్రార్థన చేయాలని చెప్పినట్లుగా కూడా మనం చూస్తాం. అయితే ప్రార్థనా జీవితాన్ని నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో, దేవునితో సత్సంబంధాన్ని ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో సాతాన్ని ఎదిరించగలవు. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అవును, మనం ఎప్పుడైతే దేవునికి లోబడి ఉంటామో, ఎప్పుడైతే మన జీవితాన్ని దేవుని చేతిలో పెడతామో, దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉంటామో, మనం అపవాదిని ఎదిరించినప్పుడంట వాడు మన యొద్ద నుండి పారిపోతాడట. ఎందుకంటే మన వెనుక ఉన్నది ఎవరు చెప్పండి? జీవము గల దేవుడు, రోషము గల దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు, ఈ సర్వలోకమును తన నోటి మాట చేత కలుగజేసిన దేవుడు, నిన్ను నన్ను తన స్వరక్తమిచ్చి శిలువ మీద ప్రాణత్యాగం చేసి మనల్ని కొనుక్కున్న దేవుడు, తన పునరుత్థాన శక్తితో మనలను నింపిన దేవుడు. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉంటే సాతాను భయపడకుండా ఉంటాడా? ఖచ్చితంగా భయపడతాడు. ఒకవేళ సాతాను నిన్ను చూసి భయపడట్లేదు, నిన్ను లోపరుచుకుంటున్నాడు, నిన్ను ప్రతి పాపంలో పడవేస్తున్నాడు అని అంటే నీలో దేవుడు లేడు, నీలో ప్రార్థనా జీవితం లేదు, నీలో దేవుని మాటలు లేవు, దేవుని వాక్యము లేదు. ఎప్పుడైతే నీవు దేవునికి దూరంగా ఉంటావో సాతాను నీ హృదయంలో తిష్టవేస్తుంది. అందుకే ఎందుకు ఈ శోధనని జయించలేకపోతున్నాను, ఎందుకు ఈ పాపంలోనే పదే పదే పడిపోతున్నాను, ఎందుకు నేను పరిశుద్ధంగా జీవించాలని ఆశ నేను కలిగి ఉన్న ఈ లోకాశలకు ఎందుకు నేను లొంగిపోతున్నానే ఆ ప్రశ్న నీలో ఉంటుంది, ఆ కార్యములు కూడా నీలో ఉంటాయి. కాబట్టి ఈరోజు మనకి పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్న మాట, దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించడి, అప్పుడు అది మీ యొద్ద నుండి పారిపోతుంది అని. కాబట్టి ఎప్పటి వరకు ప్రార్థనా జీవితాన్ని నీవు కలిగిలేవేమో, వాక్యానుసారంగా నీవు జీవించట్లేదేమో, వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకోవట్లేదేమో, దేవునితో సత్సంబంధాన్ని నీవు కలిగి ఉండలేదేమో, ఈరోజే దేవుని యొద్దకు చేరి, ప్రభువా నా పరిస్థితి ఇది, ఈ రోజు నుండి నేను నిన్ను సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను, నీవే నిజదేవుడు అని నేను అంగీకరిస్తున్నాను, నా హృదయంలోనికి ఆహ్వానిస్తున్నాను, నా జీవితాన్ని మార్చు, నా హృదయాన్ని పరిశుద్ధపరిచి నా హృదయంలో నీ ఉండు ప్రభువా అని ఎప్పుడైతే దేవుని పాదాల చెంత మొరపెడతావో, దేవుడు నీ హృదయాన్ని నిన్ను కూడా పరిశుద్ధపరిచి నిన్ను సాతాన్ని ఎదిరించి జయించేవాడిగా దేవుడు చేస్తాడు. కాబట్టి ఈ లోకాశలకు ఆకర్షణలకు ప్రతి పాపమునకు లొంగిపోవద్దు. దేవుణ్ణి నీ సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత నీవు లోకాశలకు పడిపోతున్నట్లయితే దేవుని యొక్క వాక్యం నిన్ను గద్దిస్తుంది. నువ్వు ఆ గద్దింపునకు లోపడకుండా మరలా అదే పాపంలో నీవు పడిపోతూ ఉంటే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును అని. కాబట్టి దేవుడు ఎప్పుడైతే నీ హృదయాన్ని పరిశుద్ధపరుస్తాడో, నిన్ను పరిశుద్ధపరుస్తాడో, నీ జీవితాన్ని దేవుని చేతుల్లోనే ఉంచాలి, దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉంచాలి. చూడండి, మనందరికీ తెలుసు యోసేపు జీవితం. నిజముగా పోతీఫరు భార్య ద్వారా సాతాను యోసేపు యొక్క పరిశుద్ధతను చెడగొట్టాలనుకున్నప్పుడు యోసేపు ఆ పాపంలో పడిపోయాడా? లేదండి, అక్కడ నుండి పారిపోయినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. మనము కూడా మన ముందు శోధనలు ఉన్నప్పుడు, మన ముందు ఆకర్షణలు ఉన్నప్పుడు ఆ ప్రదేశాల నుండి, ఆ యొక్క ఆలోచనల నుండి, ఆ తలంపుల నుండి పారిపోవాలి. కాబట్టి ఇప్పటి వరకు ఈ లోకంలో
ఈ లోకాశలకు, ఈ లోక కార్యాలకు నీ జీవితాన్ని అప్పగించేసావేమో. దేవుని మాటకు నీ హృదయంలో చోటు ఇవ్వలేదేమో. దేవుని యొక్క గద్దింపునకు నీవు లోబడలేదేమో. ఈరోజే దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నేను చేసింది తప్పే, నా యొక్క పాపములను క్షమించనని ఎప్పుడైతే అడుగుతావో దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. సాతానుని ఎదిరించి జయించే శక్తిని నీకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ద లార్డ్.